మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే తనైతే బేభత్సంగా అరిచి మీద పడింది. మేము బయటకైతే ఇక్కడ దాకా వచ్చేసాం. 7 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో పాతబడిపోయిన ఇంట్లో ఉంటుందన్నమాట. ఈ మహిళని పట్టుకోవడానికి తన మంత్ర ప్రయోగాలతో చేసి ఏదోలా పట్టుకుందామని చెప్పేసి వస్తున్నాడు అనమాట. ఏ బ్రో అదిగో ఇక్కడే ఉంది కదా. రావద్దని చెప్పాను కదా. రావద్దని చెప్పడం ఏంటి? జస్ట్ మిస్రా వెళ్ళిపోతుంది జీవితం. అరే ఎవర్రా అంత గట్టిగా అరుస్తున్నాడేంట్రా? అన్న ఎవరు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. హే గైస్, ఒక్క నిమిషం అయితే పాటు మీరైతే స్కిప్ చేయకండి. మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు చూడండి. ఇగో, హాయ్ బ్రో, ఇది 1 వీక్ బ్యాక్ అనమాట. 68,000 రూపాయలు గెలుచుకున్నా బ్రో. చూసారా? ఇంకొక స్క్రీన్ షాట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. హాయ్ బ్రో, నేను మీరు చెప్పిన గేమ్లో అయితే జాయిన్ అయ్యాను. 300 డిపాజిట్ చేశాను. 992 రూపాయలు చూపిస్తుంది బ్రో అకౌంట్లో. చూసావా ఎలా క్రెడిట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఎంత ఈజీగా అయితే డైలీ 1000 రూపాయల నుంచి 1500, కొంతమంది 2000 కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. కొంత తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా సరే నెలకు 30,000 రూపాయలు మీరు సరదాగా గేమ్ ఆడి మీ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్ ఉన్నప్పుడు సో మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? సో అస్సలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ జాయిన్ అయ్యారంటే ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, మనం మిగతా వాళ్ళు కూడా ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఏంటి అనేది. ఓకేనా? గుడ్ లక్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే తనైతే బేభత్సంగా అరిచి మీద పడింది. మేము బయటకైతే ఇక్కడ దాకా వచ్చేసాం. సో మీకు ఆ స్టోరీ అయితే 1 మినిట్లో ఫాస్ట్గా చెప్తా. తను ఇట్లా ఒక అడవిలో ఒక పల్లెటూరులో అనమాట. లైక్ ఎలా అంటే కొండల ఏరియాలో, ఆ ఏరియాలో ఆ మహిళ హిజ్రా పుట్టిందని చెప్పేసి తన ఫ్యామిలీ వాళ్ళు తను వదిలేశారు బయటికి. పెద్ద అయ్యాక తెలిసిన తర్వాత వదిలేసిన కొన్ని రోజుల్లోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అలాగే ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఈ స్టోరీ కొత్త వ్యూవర్స్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇలా జరగడం వల్ల ఆమెని 7 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో పాతబడిపోయిన ఇంట్లో ఉంటుందన్నమాట. ఆమెతో మాట్లాడడానికి పట్టుకోవడానికి మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందిరా అంటే బేభత్సంగా కొట్టి మమ్మల్ని భయంకరంగా భయపెట్టింది. ఆమె అక్కడ పట్టుకోవడానికి ట్రై చేసాం, తర్వాత ఒక చెరువు దగ్గరికి పారిపోతే అక్కడ పట్టుకోవడానికి ట్రై చేసాం. ఇది 4th టైము ఈ ప్లేస్కి వచ్చి దాకుందనమాట. సో ఈ ప్లేస్లో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అయితే మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినట్టుగా నానా తిప్పల పడి పట్టుకోవడానికి ట్రై చేసాం కానీ దొరకలేదు. అందుకని ఒకప్పుడు మేము ఒక చేతబడి చేసే ఒక వ్యక్తిని పట్టుకొని తన ఇబ్బందుల వల్ల డబ్బులు లేక తనకి మరో మార్గం లేక ఆ పని చేసి బతికేవాడు. అయితే మేము పట్టుకొని తనను మంచిగా మార్చి నార్మల్గా మనలాగా బతికేస్తున్నాడు అనమాట, ఏదో వర్క్ చేసుకొని. అయితే మన వీడియోలు చూస్తూ రీసెంట్గా నాకు కాంటాక్ట్లోకి వచ్చేసి ఏమన్నాడు అంటే, మీరు హిజ్రాని ఎవరైనా పట్టుకుంటున్నారు కదా, ఆమెకి చేతబడులు వచ్చి అంటున్నారు కదా, నాకు కూడా వచ్చు కాబట్టి నాకు వచ్చిన ఈ వర్క్ని మంచి చేయడానికి ఉపయోగిస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకని నేనైతే ఫోన్ చేశాను. తను కూడా ఈరోజు వస్తున్నాడు. ఈ హిజ్రా మహిళని, బ్లాక్ మ్యాజిక్లో వచ్చిన ఈ మహిళని పట్టుకోవడానికి తన మంత్ర ప్రయోగాలతో చేసి ఏదోలా పట్టుకుందామని చెప్పేసి వస్తున్నాడు అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో లేదంటే 10 నిమిషాల్లో కూడా రావచ్చు. ఆంది దగ్గరికి వచ్చేసానని చెప్పాడు. నేను లొకేషన్ పెట్టాను. సో ఈ అడవిలోకి ఒక్కడే వస్తున్నాడు, చూద్దాం.
కానీ ఈ లోపు తను ఎక్కడుందో లోపలికి వెళ్ళేసి వెతుకుదాం. ఈ లోపు ఆయన వచ్చేస్తాం. పద లోపలికి వెళ్దాం. ఇంకా మనం సరే ఆ బ్రోని అక్కడే ఉండమని మా ఫ్రెండ్ ఇటు ఇందాక తెలియకి వెళ్ళి అటు వెళ్ళాం. ఇటు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎదురా పట్టుకోవడానికి వస్తున్నాను, నీ ఇష్టం. మరి ఈసారి దొరకకపోతే నీకు హెల్ప్ చేయడానికి ఇంకా నా వల్ల కాదు. నేను ఎప్పటికీ రాను నీ దగ్గరికి. హెల్ప్ చేస్తాను పా అని చెప్పి దొరకమంటే దగ్గర రావేంటి? నిన్నే ఉన్నావా? ఇక్కడ లేవా? నిన్నున్నావా? ఏడుస్తుంది చూసావా? సౌండ్ వినపడుతుంది కదా. ఆ ఇంటి దగ్గర అనుకుంటా, ఇందాక చూసాం కదా ఇల్లు. అటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి కష్టం. నేను ఎక్కడ ఇందాక ఏం చేస్తావు? మర్యాద బయటికి రా. ఎక్కడున్నావు? ఇదే దారి, ఇది ఫస్ట్ దారి, ఇది సెకండ్ దారి అక్కడ ఉన్నా కదా. ఇది ఫస్టా? అది ఫస్ట్, ఇది సెకండ్. రైట్ రైట్ రైట్. పద లోపలికి వెళ్దాం. దీని సంగతి ఎలాగైనా తేల్చేది. ఎలాగైనా పట్టుకుని రూమ్లో వేయాలరా. మాట వినట్లేదు. ఎవరెవరినో చంపడం ఏంట్రా బాబు, చిత్రపూజలు చేసి. ఇంతకీ వాళ్ళకి ముందే చెప్పుంచావా ఎవరికి రూమ్ కావాలని? చెప్పేసి వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అన్నారు. ఏ బ్రో అదిగో ఇక్కడే ఉంది కదా. చెప్పాను కదా రావద్దని చెప్పడం ఏంటి? నువ్వు చెప్తే రాకుండా ఉండాలా? చెప్పాను కదా మీకు. ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నీ ఫేస్ చూపిస్తూ నీకు దమ్ముంటే వాళ్ళందరూ ఫేస్ ఫేస్ అని అడుగుతున్నారు. నేను అబద్ధం అనుకుంటున్నారు. తగిలిందా? అందుకే వెనక్కుండు. మనం ఏం చేయకూడదు అనుకుంటే అదేమో కొట్టడానికి కూడా అనుకోదు. కొడక ఎవర్రా నువ్వు? దంజుకుంది, దాన్నే ఫాలో అవ్వు. లైట్ వేసుకుని వెళ్ళిపోతుంది అది లోపలికి. ఏంట్రా అలా కొట్టింది? మోకాలంతా దెబ్బ తగ్గింది.
కరెక్ట్ గుచ్చుకుంది. గుచ్చుకుందా? ఏం చేద్దాం? నడవలేవా? నడగలను బొచ్చు. మాలకు గుచ్చుకోవడం అంటే ఇలా వచ్చి తగిలింది, చాలా గడ్డి తగిలింది. బా పరిగెట్ల సంగతి ఏంటో తెలిసేద్దాం ఎలాగైనా సరే. ఎవరో పాటలు పాడుతున్నారా? అని అరుస్తున్నట్టు ఉంది అది. తగలచ్చు. లోపలికి వెళ్ళింది బాగా. ఇటు వెళ్ళిందా లెఫ్ట్ వెళ్ళిందా అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి చూడు సరే. ముందులే ఇందాక వెళ్ళిందని నా అర్థం. నేను ఇక్కడే ఉంటా. జూమ్ చేస్తా ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్నావా? నిన్నే నీకే చెప్పేది, ఈ బార్డర్ దాటి వెళ్ళకూడదు ఇంకా, ఎందుకంటే అవతల సైడ్ గా చేస్తున్నారు అని చెప్పేసి అన్నది. అవునవును, అక్కడ డేంజర్ గానే ఉంది వెళ్ళడానికి. అవును, మేబీ లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఉంటుంది, చూద్దాం పద. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ గుచ్చుకున్నాయా? ఈ గోడ ఎక్కువ ఒకసారి చూడు అక్కడ ఇవ్వచ్చు. లోయ ఉందా ఇటు లేటి? ఇదిగో లోయలా ఉంది చాలా. ఇది ఓకే. ఆ గోడ దగ్గరికి వెళ్దాం పద. రే చూడు. ఓ డి అమ్మా, జస్ట్ మిస్ రా. అడవిలో కుడితే చాలా డేంజర్ కదా. చంపేదండి, చంపరా. ఇక్కడే ఉంది. చంపాలని తప్పదంటావా? చంప చంప అంటే మనకు డేంజరే. గుచ్చుకుందనుకో. సారీ బ్రో, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఏం చేయలేను, అంటే మేమే ఇక్కడ గోస్ట్ హంటింగ్ చేయాలి, మళ్ళీ నువ్వు మమ్మల్ని కలిసే అవకాశం ఉంది. ఆ లోయలోకే పడే ముళ్ళు ఇక్కడ ఉన్నా కానీ మనకు గుచ్చుకుంటుంది. ఇది దీనికే ఉంది చూడు. క్లోజ్ చేయి. చేసాను 1x కదా 1.9x అని పెట్టాను. సారీ మై ఫ్రెండ్. దానికోసం చూస్తే మనకి అయిపోద్ది. ఇంకెన్ని ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ?
అదే అంటే నా పాములు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మొత్తం ఇక్కడ. దింపిందంటే ఒకటే దెబ్బ. చావేమో, కొన్ని డేంజర్ అంటే కొన్ని చావపోయినా నొప్పి తట్టుకోలేం పెయిన్. అందుకే థియేటర్ పెట్టుకున్నాం. మళ్ళీ హాస్పిటల్కి అవన్నీ తిరగడానికి టైం. ఇక్కడ కానున్నావా నువ్వు? నిన్నే నీతోనే మాట్లాడేది. వాయిస్ ఏంటి ఎటు వచ్చింది? సరేట్రా, ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది. అదే కదా, మళ్ళీ అటు వస్తుంది. రా లేట్ అయ్యాటు. అమ్మ నువ్వు ఇట్రా. ఈ గోడ ఎక్కుదామా? ఎంత ఎక్కింది ఈ గోడ? వెళ్దాం. బ్యాక్ సైడ్ చూపేసారి లేట్. అది ఏం కనపడలేదు. ఏదేదో ఉన్నట్టు అనిపిస్తుందిరా. కుక్కలు అరుస్తున్నాయి ఎందుకో. ఏదో జరుగుతుందిరా మొత్తం. అదిగోరా. నువ్వు ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని ఎందుకు తిప్పేస్తున్నావు? దొరకకుండా వెళ్ళిపోండి అని చెప్తుంటే మీకు అర్థం కదా. నీకు పిచ్చా? లేకపోతే ఇక్కడ ఎంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? మెంటలా నీకు? ఇప్పుడు దాకా నువ్వేదో నిజంగా మీ ఊరోళ్ళు నీ మీద తప్పుగా అనుకుంటున్నారు అనుకున్నా, కానీ నువ్వేదో నిజంగా తప్పుగా చేస్తున్నట్టే ఉన్నావు ఇక్కడ. ఏదో మీ ఊరోళ్ళు నిన్ను తప్పు చేసావు అర్థం చేసుకుంటున్నారు అనుకున్నావు. కానీ నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నావు అంటే నువ్వు ఇక్కడ ఏదో చేస్తున్నావు డౌట్ వస్తుంది. ఏదైనా చేసుకుంటారు, మీకు అనవసరం. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కన్ఫర్మ్ ఏదో చేస్తుంది ఇక్కడ. నువ్వే చేస్తున్నావు అయితే తప్పు. నిజంగా మీ ఊరోళ్ళు చనిపోయింది కూడా మీ నాన్నలు చనిపోయింది నీ ఊళ్ళో అయితే. వెళ్ళిపోమంటుందంటే ఇదే చేస్తుందిరా. అలాగే కన్ఫర్మ్ నువ్వే. నాకు తెలిసి మీ ఊరోళ్ళు ఖాళీ అయిపోవడం నీ వల్లే, మీ అమ్మ నాన్న చనిపోవడం కూడా నీ వల్ల అయి ఉంటుంది. మనం ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు అసలు? ఏం చేస్తున్నావు ఇక్కడ? లైఫ్లు ఇస్తున్నారో, అది ఇస్తున్నారో, హెల్ప్ చేస్తుంది ఎవరో? నీతో ఎవరు ఉన్నారో చెప్పు. ఈ అడవుల్లో బాగానే తిరుగుతున్నావు. లైట్లు బయట్లు వస్తున్నా. ఏంటిది? ఏంట్రా? నాకు అర్థం కాదు. అరే అదిగోరా పారిపోతుంది. అటు వెళ్ళిపోతుంది. జీవితం అటు పారిపోయింది. మళ్ళీ పారిపోయింది అటు. గైస్ ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని సార్లు చూసినా సరే ఇది ఇలాగే చేస్తుంది. అసలు దొరకట్లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు లోపల ఖచ్చితంగా చేతబడులు చేస్తున్నారని చెప్పేసి ఎవరో దాంతో పాటు పర్సన్ ఉన్నాడని 100% కన్ఫర్మ్ బ్రో. నేను చేసుకుంటా నీకేంటి అంటుంది. నేనేమైనా చేసుకుంటా అంటుంది. గైస్ కొంత దూరం వరకు వెళ్ళి ముళ్ళు గుచ్చుకుంటున్నాను వెనక్కి వచ్చాను గుర్తుందా? మనోడు కింద కూర్చొని చూపించాడు. దాని అవతల ఎవరో చేతబడులు చేస్తున్నారంట. ఇంకా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అదే చెప్పింది, మీరు ఇక్కడికి రావద్దు చచ్చిపోతారని. రేయ్ వెనక్కి తిరుగు. అరే ఎవర్రా అన్న? ఎవరు? అరే అన్నరా? సడన్ గా చూసి భయపడ్డాం ఎవరు అనుకున్నాను. అంటే లోపల అది ఎవరో చేతబడి చేస్తున్నారని చెప్తుంది. అది ఇప్పుడే మా ముందు నుంచి పారిపోయింది. నాకు కనపడలేదు కదా. మీరు ఎలా వచ్చారో తను అలా పారిపోయింది.
భయపెట్టకుండా మేము భయపడతాం, కొంచెం రిలాక్స్ కంగారు పడుతుంది. పద వెళ్దామా? కొట్టేసుకుంటా అంటే అక్కడ చేతబడులు చేస్తారన్న చూడు, ఆట నుంచి నేను అదే అనుకున్నా. రిలాక్స్ ఎందుకు నువ్వు టెన్షన్ ఉండి ఫోన్ చేసావు కదా, నేను రిలాక్స్ గానే ఉన్నా, అందుకు వచ్చావు ఆవేశంగా. నేను కంగారు పడుతున్నాను, మీరు వచ్చేసరికి సడన్ గా వెనకాలకు వచ్చారు కదా. నువ్వు ఏదో భయపడుతున్నావు చెప్పారు మరి. మనోడు బండి దగ్గర ఉన్నాడు కదా, సో నాకు మనోడు చెప్పాడు ఈ లొకేషన్. మేమేమనుకున్నామంటే ఆ హెజరాద్ ఉంది కదా, అవును, దానితో మాట్లాడేటప్పుడు ఇక్కడికి దగ్గరలోనే చేతబడులు చేస్తుంది అని చెప్పేసి, ఇంకా ఎవరో ఉన్నారని చెప్పేసి అన్నది. వాడు కానీ వచ్చేసాడేమో అని సడన్ గా చూసాం కదా స్పాట్ లో, వెంటనే ఫేస్ గుర్తుపడ్డాం కదా. సడన్ గా మీరు పిలిచేసరికి అప్పుడు అర్థమైంది. ఎటు వెళ్ళింది అది? ఇప్పుడు ఇటే పారిపోయింది, మీరు ఇటు వచ్చినట్టున్నారు, 2 దారులు ఇటు. నాకు గణపల్లె, నాకు ఎదురు ఇంకా మెల్లగా ఎత్తుకుదాం. దానికన్నా ముందు వ్యూవర్స్ చెప్పాలి గైస్, ఒకప్పుడు తను బ్యాడ్ చేశాడంటే తను అవసరాల కోసం చేశాడు, కానీ తర్వాత మేము పట్టుకొని హెల్ప్ చేసి అన్ని చేసిన తర్వాత పోలీసులు కూడా నార్మల్ జీవనం బతుకు అని చెప్పేసి చాలా మంది అన్నారనమాట. తను కూడా చాలా మంచిగా మారిపోయి అందరికి మంచి చేయడం, లేదంటే తన వర్క్ చేసుకుని తను హ్యాపీగా బతుకుతున్నాడు. అయితే తను ఎంత మంచోడంటే, ఇలా ఎజరాలో ఇలా బాధపడుతున్నారో సైకోలు బాధపడుతున్నారని చెప్పి తనకు వచ్చిన ఏదో చిన్న విద్యని ప్రయోగించి వాళ్ళని మంచిగా మారుద్దామని చెప్పేసి మా వీడియోలు చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వచ్చాడనమాట. తిన ఒకప్పుడు ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు, తనను పట్టుకోవడానికి మేము వెళ్ళాం, పట్టుకుని మార్చామన్నమాట. తను ఇప్పుడు మంచిగా మారిపోయి ఇంకా 10 మందికి మంచి చేద్దామని చెప్పేసి అయితే నా వీడియోలు చూసి మళ్ళీ వచ్చి కాంటాక్ట్ అయ్యాడు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న అందరికి. ఈమెకి పట్టుకొని ఇప్పుడు హెల్ప్ చేస్తే మీరు ఎలా మంచిగా మారారో తను కూడా మంచిగా మారిపోయి ఇంకో 10 మందికి సాయం చేస్తారు. తప్పకుండా అలా చేద్దాం. ఎక్కడ ఉంది ముందు ఎత్తుకుదాము. ఓకే. సో మీరు ఆమె వల్ల మీరేం ఇబ్బంది పడలేదు కదా? ఇబ్బంది అంటే కొట్టిందా, నా మోకాలికి గుర్చిపోయింది, పుల్ల దెబ్బ తగిలిందా? అంటే ఏమన్నా అక్కడ ఏమన్నా వస్తువులు దొరికినాయా, లేకపోతే ఇంకేమన్నా రానివ్వట్లేదు అక్కడ దాకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రానివ్వట్లేదా? అగ్నే ఒక్కరే ఉన్నారా, ఇంకెంత మంది ఉన్నారా? ఇంకొకళ్ళు ఉన్నారు 100%. అదే అంటే అక్కడ కొంచెం డేంజరస్ గా ఉంది ఏరియా, అక్కడికి రావద్దు, అక్కడ వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్తే చచ్చిపోతారు, శుద్ర పూజలు జరుగుతున్నాయి అని అంటుంది. అంటే దాని వెనక ఇంకెవరు అస్తం ఉన్నట్టుంది బుకింగ్ ప్రకారం. సో నాకు ఇప్పుడు ఇక్కడ సౌండ్స్ కూడా అలానే అనిపిస్తుంది. మేబీ ఇంకెవరన్నా ఉండొచ్చేమో. మీకు ఎంతమంది కనపడ్డారు? నాకైతే ఒక్కడే కనపడింది. సౌండ్లు మాత్రం 2-3 వచ్చినాయి. 2-3 వచ్చినాయి. ఏ డ్రెస్ లో ఉంది, ఎలా ఉంది, ఏంటి ఏమైనా క్లియర్ గా చూసారా? ఎల్లో కలర్ చీర కట్టుకుని ఉంది, బ్లాక్ జాకెట్. ఓకే. ఇక్కడే పిచ్చి దానిలో తిరుగుతా ఉంది, మీరు చూసే ఉంటారు కదా, వీడియోలు చూసారు కదా కొన్ని ముందు. ఓకే. పిచ్చి దానిలో తిరుగుతా ఉంది. అదే స్టోరీ ఏంటంటే అదే ఆమె సొంత ఊర్లోంచి ఏమన్నా డిస్కషన్ చేసిందా, మిమ్మల్ని బెదిరించుడు కొట్టుడు తప్ప ఇంకేమన్నా చెప్తుంది కానీ అన్ని అబద్ధాలు చెప్తుంది అనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో చెప్పు ఫస్ట్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకు ఇంకా దాన్ని పట్టుకొని మనము మార్చే ప్రయత్నం కానీ అసలు ఏం చేసి మీకు ఒక ఐడియా వస్తుంది, నేను చెప్పేస్తాను. జస్ట్ గుర్తుండదు. అయితే ఫస్ట్ అడవిలో కొండల్లో ఉండే పల్లెటూరులో ఒక ఊర్లో తను ఒక పుట్టింది హిజరా. ఆమె పెద్ద అయిన తర్వాత గాజులు వేసుకోవడం, చీరలు కట్టుకోవడం చూసి వాళ్ళ అమ్మా నాన్న హిజరా అని కన్ఫర్మ్ చేసి బయటకు తోసారు. బయటకు తోసేసిన 6 నెలల్లోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఊరంతా వల్లకాడైపోయింది. వల్లకాడ అంటే తెలుసు కదా, వదిలేసారు, ఊరంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పటి నుంచి 7 సంవత్సరాల పాటు ఆమె తల్లిదండ్రులు ఇల్లు ఏదైతే ఉందో అదే ఇంట్లో ఉంది, పాడుబడిపోయిన ఇల్లు ఒక్కతే ఉంటుంది. సో అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఆమె ఒక్కటి ఉండడం వల్ల, అక్కడ జరిగిన వాతావరణం వల్ల ఆమె బిహేవియర్ అలా ఉండొచ్చు. సో దాన్ని మనం ఎంతవరకైనా మనం ప్రయత్నించి ఆ ఊరంతా ఆమెను అపార్థం చేసుకున్నారనమాట. ఈమెనే చేసి చంపేసింది వాళ్ళ అమ్మ నాన్నని అని చెప్పేసి వాళ్ళు అందరూ అనుకుంటారు. అనేది ఏందో ఆమెకు తెలుసు, మనకైతే ఎవరికి తెలియదు కదా. ఒకటి మాత్రం నిజమన్నా, ఇప్పుడు ఊరంతా కలిసి ఆమె చంపింది, క్షుద్ర పూజలు చేసింది అని అనుకుంటున్నారు. మేం కాదనుకుంటున్నాం. కానీ తీరా ఇక్కడికి వచ్చి మాట్లాడేసరికి ఆమె ఏమంటుంది, ఇక్కడ జరుగుతుని చేస్తాం, ఇప్పుడు ఏంటి నీకేంటి, నేను నిజం చెప్పను అని వెళ్ళిపోతుంది. అంటే వస్తుంది ఇదే చేస్తుందని భయపెట్టడానికి మిమ్మల్ని చేస్తుంది రకరకాలుగా. దాని మైండ్ సెట్ ఎలా ఉంది, అదే ప్రపంచంలో ఉంది. దాన్ని మార్చాలంటే నేను ఇంత ముందు ఎలా ఉన్నా, నన్ను మార్చారు కదా, ఇప్పుడు మనం దాన్ని మారుద్దాం, దాని విద్యలోకి వెళ్ళి దాన్ని మారుద్దాం. ఇంకా ఇంతకు ముందు మేము పట్టుకుని రూమ్ కి తీసుకెళ్ళినప్పుడు మనోడు ఇంకొక బ్లాక్ మ్యాజిక్ పర్సన్ చేసే అతను తీసుకొచ్చాడు. కాంటాక్ట్ అవ్వలే అప్పటికి. అయితే వేరే అతన్ని 15,000 20,000 ఇచ్చి తీసుకొస్తే వాడు మమ్మల్ని ఫ్రాడ్ చేశాడు. వాడికి మంత్రాలు రావు, ఏమి రావు, వాడిని మంచిగా మార్చలేకపోయాడు. ఫేక్ కూడా వచ్చాడు, కెమెరా తీసుకెళ్లిపోయాడు. 50,000 కెమెరా కదన్న. ఇవాళ రేపు చాలా అందరూ ఫేక్ ఉంటారు. సో ఇప్పుడు గాయ్స్
నేను చెప్పినట్టు అది ఎక్కడ ఉంటుందో చూసి వెతుకుదాం, ఎలాగైనా దాన్ని మనం మార్చేద్దాం. నిజాలు ఏంటో బయట పెడితే చాలా ఆమె అసలు ఏం జరిగింది అదే నిజం చెప్పిస్తా. వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎవరికన్నా ఏమైనా చేసిందా, ఇక్కడ ఏమైనా ఆపద జరిగిందా, అసలు ఆమెతో ఇక్కడ ఎవరు చేపిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది, ఎంతమంది ఎవరైనా ఉన్నారేమో, బ్యాక్ సపోర్ట్ వాళ్ళ గురువు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. సో అవన్నీ మనం కనుక్కోవాలి. అది కనుక్కోవాలన్నా కూడా దాన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి. మనం చెప్పినట్టు మాట వినాలి. అట్లయితేనే అది చెప్తుంది. నువ్వు అడిగితే ఎందుకు చెప్తుంది? దానికి ఒక మంత్రం ఉంటుంది. దాని మంత్రం వేసి బంధిద్దాం, బంధించిన కూర్చోబెట్టి అడుగుదాం. అప్పుడు ఎట్లా చెప్తుందో చూస్తా. నేను ఆల్రెడీ రూమ్ సెట్ చేసి పెట్టామన్నా, తీసుకెళ్ళడం పట్టుకుంటే తీసుకెళ్ళడమే లేట్. అంతే, దాన్ని బంధిద్దాం. ఆగు, ఇప్పుడు దొరకనే దాన్ని బంధించి మనం ఎట్లాగైనా తీసుకపోయి దాన్ని నిజాలు ఒప్పిద్దాం. సో బేసిక్ గా అయితే అది అటు పారిపోయింది. ఫస్ట్ దాని ప్లేస్ మీరు ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం తిరగొద్దు, ఇక్కడ నుంచి చూసి వచ్చేద్దాం. దాని ప్లేసు అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఫస్ట్ దాన్ని పట్టుకున్నాం అనుకో, దాని వైబ్రేషన్ తెలుస్తాయి. జస్ట్ ఇక్కడ మనకేందనేది ఒక నిమిషం అయితే చూసి వద్దాం, ఇల్లు చూసేసి వద్దాం ఒకసారి. ఊరికి అట్లా చూసి దాని ఏంది, ఇక్కడ ఏమన్నా ఉన్నారా లేరా అనేది అయితే మనము చూద్దాం. ఓకే, కొంచెం ముందుకు పడండి. ఇది ఫస్ట్, ఇది వద్దు, సెకండ్ దాంట్లో నుంచి వెళ్దాం. మీరు ఒకసారి ప్లేస్ని చూస్తే అర్థం అవుతుంది. ఆ గోడలు కానీ ఇది కానీ బ్రో లైట్ ఇది ఈ ప్లేస్లోనే మొత్తం తిప్పుతుంది మమ్మల్ని. పర్లేదు గైస్, ఇప్పుడు అన్నకైతే అర్థమైపోద్ది ప్లేస్ని చూస్తే. తను ఏదో ఒకటి చెప్తాడు, దాన్ని బట్టి ఫాలో అయిపోతాం. అర్థమైంది నాకు. ఇంతకు ఇది ఎటు పోయిందో మస్తు దీన్ని పట్టుకుంటే మొత్తం అనేది అనేది క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ఎటు పోయిందో పట్టుకో, దాన్ని ఫాలో అవడం. ఇంకా పట్టేసుకుంటారు కదా అన్నీ, పట్టేసుకుంటారు. దొరుకుతుంది అది, మనం రాగానే దానికి కూడా అర్థమైపోతుంది. సో ఈజీగా దొరికిపోతుంది, మనం 100% దొరుకుతుంది. గైస్, ఇప్పుడు తన ఎటు ఉందో అటు వెళ్ళేసి అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అటు పరిగెట్టింది చెప్పలేం, ఇటు కూడా కనిపించచ్చు. సో ఏదోటి అయితే జరుగుద్ది. సో ఆ ఎపిసోడ్ అయితే రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వస్తుంది. మేము పట్టుకోబోయే వేట మొదలయ్యే సమయం అయితే అయ్యింది. ఇన్ని రోజులు ఇన్ని ఎపిసోడ్లు ఒక రకం. ఇప్పుడు అన్న వచ్చారు కాబట్టి ఆయనకి కొంచెం ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని కూడా అట్రాక్ట్ చేసి పారానార్మల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, దెయ్యాలతో కూడా మాట్లాడే ఇంతో అంత ఉంది కాబట్టి ఆయనకి ఇంతో అంత కాదు, ఎక్కువే ఉండొచ్చు. నేను అలా చెప్తున్నా. సో ఏదైనా జరగవచ్చు అద్భుతంగా. సో రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఉంటుంది. ఎండింగ్లో ప్రోమో పెట్టాను, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఖచ్చితంగా పెడతాను కాబట్టి ముందే చెప్తున్నాను అనమాట. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. టాటా, బాయ్ బాయ్. లోపలికైతే వెళ్ళబోతున్నాం వెతకడానికి. గైస్, ఎపిసోడ్ ఇక్కడతో అయితే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మాత్రం ఇంకా క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతుంది. అది ఏంట్రా అంటే మీకు సర్ప్రైజ్ ఎందుకులే కానీ ముందే చెప్పేస్తా. అసలే మీరు క్యూరియస్ చాలా ఉంటారు ఏం జరిగిందో తెలుసుకోవాలని. సో ఆమెనైతే పట్టేసుకున్నాం. అది నేను కాదు, మన క్షుద్ర పూజ చేసి అతను ఆ శాతబడి అతను అనమాట. సో మీకు అతని గురించి తెలుసు కదా, చాలా అంటే చాలా ఈజీగా పకడ్బందీగా పట్టేసుకున్నాడు అనమాట. మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడొచ్చు. అండ్ ఎలా పట్టుకున్నాడో కొంచెం ఒక 30 సెకండ్స్ అయితే ఎండింగ్లో ప్రోమోలా పెట్టాను. సో ఆ ప్రోమో కూడా చూసేసి మన వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. అండ్ హర్రర్ వీడియోస్, ఇలా గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక మనకు తెలియదు కదా, సో మీరు వాట్సాప్ స్టేటస్లో నా వీడియో లింక్ అయితే పెట్టండి విత్ నా స్క్రీన్ షాట్ నా ఛానల్ది. సో అప్పుడు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, హర్రర్ వీడియోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా మీకు వెంటనే తెలియాలి అంటే కనుక నా ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉంటే కనుక అక్కడ నేనైతే స్టోరీ పెడతాను. మీకు స్టోరీ పెట్టుకొని వెంటనే నేను వీడియో వచ్చిందని మీరు చూసి తెలుసుకోగలరు. అండ్ అదేవిధంగా ఎండింగ్లో అయితే ప్రోమో పెట్టాను, ఒక ఇంపార్టెంట్ విషయం కూడా పెట్టాను. అవి రెండు చూసేసి వెళ్ళండి గైస్. సో టాటా, బాయ్ బాయ్.
ప్రోమో చూసి వెళ్ళండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి గైస్ ప్లీజ్. ఆగు నరేష్, ఆగు, ఏడి పోదు, ఆగు, ఆగుతుంది, ఏడుగుతుంది. దీనికి మాటలు వస్తలేవు ఇప్పుడు. చూసారు కదా గైస్, ఆమెనైతే ఆల్మోస్ట్ పట్టేసుకున్నాం. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వస్తుంది, అస్సలు మిస్ కావద్దు. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, అడ్వెంచరస్గా వీడియో. సో అస్సలు మిస్ అవ్వద్దు, లైక్ చేసి వెళ్ళండి గైస్. హే గైస్, ఒక్క నిమిషం అయితే పాటు మీరైతే స్కిప్ చేయకండి, మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు చూడండి. ఇగో హాయ్ బ్రో, ఇది 1 వీక్ బ్యాక్ అనమాట. 68,000 రూపాయలు గెలుచుకున్నా బ్రో. చూసారా? ఇంకొక స్క్రీన్ షాట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. హాయ్ బ్రో, నేను మీరు చెప్పిన గేమ్లో అయితే జాయిన్ అయ్యాను. 300 డిపాజిట్ చేశాను, 992 రూపాయలు చూపిస్తుంది బ్రో అకౌంట్లో. చూసావా ఎలా క్రెడిట్ చేసుకోవాలి అన్ని అడుగుతున్నారు. సో ఎంత ఈజీగా అయితే డైలీ 1000 రూపాయల నుంచి 1500, కొంతమంది 2000 కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. కొన్ని తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా సరే నెలకు 30,000 రూపాయలు మీరు సరదాగా గేమ్ ఆడి మీ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్ ఉన్నప్పుడు సో మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? సో అస్సలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ జాయిన్ అయ్యారంటే ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, మనం మిగతా వాళ్ళు కూడా ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఏంటి అనేది. ఓకేనా? గుడ్ లక్ గైస్.